విద్యాసింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు కనుక మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు, మనం ఈరోజు వృత్తపద్యమైన శార్దూల పద్యం గురించి తెలుసుకుందాం. మనము ఈ ఘన విభజన చేసే ముందు ఒకటి యమాతారాజ బాణసలగం రాసుకొని పెట్టుకోండి. ఎందుకంటే తప్పులు పోకుండా ఉండడానికి. చూడండి, నేను పైన రాశాను యమాతారాజ బాణసలగం. ఘన విభజన చేసుకొని పెట్టుకోవాలి. య అంటే లఘువు, మా దీర్ఘముంది కాబట్టి గురువు, తా దీర్ఘముంది గురువు, రా దీర్ఘముంది గురువు, జ లఘువు, బా దీర్ఘముంది గురువు, న లఘువు, స లఘువు, ల లఘువు, గం సున్నతో కూడుకున్నది కాబట్టి గురువు. పిల్లలు, ఇప్పుడు మనం గణాలను సులువుగా గుర్తించవచ్చు. చూడండి, యగనం కావాలనుకోండి, యా నుండి తర్వాత రెండు గణాలు తీసుకోవాలి. అంటే లఘువు గురువు గురువు యగనం అవుద్ది. ఆ తర్వాత మగనం కావాలనుకోండి, మా మొదలుకొని తర్వాత రెండు గణాలను తీసుకోవాలి. మా కాడ గురువు ఉంది, తర్వాత రెండు కూడా గురువులే ఉన్నాయి. అంటే మగనం అంటే అన్ని గురువులు. ఈ విధంగా సరిచూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక పద్యపాదాన్ని చూద్దాం. పొత్తంబైకడు నేర్పుతో హితము నుద్బోధించు మిత్రుండు సం. ఇక్కడి వరకు ఒక పద్యపాదం. ఇప్పుడు చూడండి, మనం ముందు ఏం చేయాలి? మూడు అక్షరాలకు ఒక అడ్డుగీతగా పెట్టుకున్నాం. మూడు అక్షరాలకు ఒక అడ్డుగీత పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఘన విభజన చేద్దాం. పొత్తంబై. పొత్తంబై అంటే పో అనేది ద్విత్వాక్షరం కంటే ముందు ఉంది. తాకు తావత్తుని చూడండి, అది ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరం కంటే ముందున్నది కాబట్టి అది గురువు. తం సున్నతో కూడుకున్నది కాబట్టి గురువు. బై ఐతో ఉన్నది కాబట్టి అది గురువే. మూడు గురువులే అంటే మగనం. ఆ తర్వాత కడునే, క అది హర్స్వాక్షరం లఘువు, డు లఘువు. నే అంటే యతనా దీర్ఘం ఉన్నది కాబట్టి గురువు. ఆ తర్వాత రూకు పావొత్తుంది, అది దీర్ఘం లేని సంయుక్త అక్షరం కాబట్టి అది లఘువే అవుతుంది. తో ఉతనా దీర్ఘం ఉన్నది కాబట్టి గురువు. హి లఘువు. తమును, త లఘువు, ము లఘువు. ను ఉంది చూడండి, ను సంయుక్తాక్షరం కంటే ముందున్నది కాబట్టి గురువు. బో అనేది సంయుక్తాక్షరం, దానికంటే ముందున్నది కాబట్టి ను గురువు అవుతుంది. బో దీర్ఘంతో కూడుకున్న సంయుక్తాక్షరం కాబట్టి అది గురువు అవుతుంది. దిమ్ సున్నతో కూడుకున్నది కాబట్టి గురువు. చు లఘువు. ఇప్పుడు మిత్రుండు చూడండి, మిత్రుండు అది మీ అనేది సంయుక్తాక్షరం కంటే ముందున్నది కాబట్టి గురువు. త్రుం అక్కడ సున్నతో కూడుకున్నది కాబట్టి గురువు. డు లఘువు. ఆ తర్వాత సం సున్నతో కూడుకున్నది కాబట్టి గురువు. ఇప్పుడు చూద్దాం, మూడు గురువులు ఏమవుద్ది? మగనం. అంత్య గురువు సగనం. అంత్య గురువు చివరి గురువు ఉన్నది సగనం. మధ్య గురువు ఉన్నది జగనం. మళ్ళీ అంత్య గురువు ఉన్నది సగనం. ఇక్కడ చూడండి, చివరికి లఘు ఉన్నది తగనం. మళ్ళీ చివరికి లఘు ఉన్నది తగనం. ఒక గురువు ఉన్నది చివరికి. గురువును గా అనుకున్నాం, లఘువును లా అనుకున్నాం. ఒకటి గుర్తుంచుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, అన్ని గురువులు మగనం, అన్ని లఘువులు నగనం. ఆది మధ్యాంత్య గురువులు భజస అంటే ఆది గురువు భగనం, మధ్య గురువు జగనం, అంత్య గురువు సగనం. ఆది మధ్యాంత లఘువులు ఎరత అంటే ఆది లఘువు యగనం, మధ్య లఘువు రగనం, అంత్య లఘువు తగనం. పిల్లలు, పై పద్యపాదం చూసినట్టయితే మనకు వరుసగా మస జస తతగా అనే గణాలు వచ్చాయి. కాబట్టి ఇది శార్దూల పద్యపాదము. ఇందులో యతి మైత్రి స్థానము 13వ అక్షరము. చూడండి, పో దానికి తర్వాత 13వ అక్షరమైన ద్వోలోని బా అది యతి మైత్రి స్థానము. పిల్లలు, ఇప్పుడు శార్దూలము పద్య లక్షణాలు చూడండి. ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి.
రెండవది ప్రతి పాదంలో మస జస తతగా అను గణాలు వరుసగా వస్తాయి. మూడవది ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. మీరు లెక్కపెట్టి చూసినట్టయితే ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. యతి మైతి స్థానము 13వ అక్షరము. మీరు ఇందులో చూడండి, పో బో 13వ అక్షరము బో. బో అనేది నుద్దో అంటే ద్వోలోని బో అనే అక్షరానికి యతి చెల్లింది. ఐదవ చూడండి, ప్రాస నియమం ఉంటుంది. అంటే పద్యపాదంలో రెండో అక్షరాన్ని ప్రాస అంటారు. ఆ ప్రాస అనేది ఒకే రకమైన హల్లు ఉంటుంది. అంటే శార్దూల పద్యపాదానికి ప్రాస నియమము ఉంటుంది. ఈ వీడియో కనుక పిల్లలకు ఉపయోగకరమైంది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.